హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గతించిన దినాలన్నీ మమ్మల్ని కాచి కాపాడి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ప్రభా, మీ సన్నిధిలో మేము కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరే వీక్షించిన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి దర్శించమని అడుగుతూ ఈ చిన్న ప్రామిస్కి స్మరణములు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మన జీవితంలో అద్భుతం చేసే ముందు దేవుడు చేసే పనులేంటి? మనకు తెలిసిన ఉపమానంలోంచే మనం ఈరోజు చూద్దాం. యేసుక్రీస్తు వారు శిష్యులతో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, బోధించుతూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మార్కు సువార్త 6వ అధ్యాయం 34 నుంచి మనం అక్కడ చూడగలుగుతాం. గనుక యేసు వచ్చి గొప్ప జన సమూహమును చూసి, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను అని అక్కడ రాసింది. అక్కడ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. చాలా మంది అక్కడ గుంపుగా ఉండడం, సమూహంగా ఉండడం మనం చూస్తున్నాం. కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారికి దేవుడు ఉపదేశిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తూ ఉన్నప్పుడు సాయంత్రం అయిపోయింది, పొద్దుగుంకిపోయింది అని శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా పొద్దుగుంకిపోయింది, చుట్టుపక్కల ప్రాంతాలకు, గ్రామాలకు వారు వెళ్ళి భోజనంకైనా కొనుక్కునేకి వారిని పంపమని చెప్పారు. అప్పుడు దేవుడు అక్కడ మనం కింద చూస్తే ఇంచుమించుగా పురుషులే 5,000 మంది ఉన్నట్టు అక్కడ రాయబడి ఉంది. ఎంతో ఆకలితో ఉన్నారు వాక్యం కొరకని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బోధిస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. దేవుడు బోధిస్తే అలాగే ఉంటుంది. మరి దేవుడు తృప్తిపరిచారు వారు వాక్యం ద్వారా. వారు ఆకలి కూడా మర్చిపోయారు, భోజనం సంగతి కూడా మర్చిపోయారు. కానీ వాళ్ళ శరీరాలు బలహీనమైపోయి ఉంటాయి కదా. సో వెళ్ళే దారిలో వాళ్ళు కళ్ళు పడిపోతారేమో అని శిష్యులు వారిని పంపించేయమన్నప్పుడు దేవుడు అన్న మాట ఏంటి అంటే 37వ వచనంలో ఉంటుంది. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టడనగా వారు, మేము వెళ్ళి ఎన్నారులు దీనములు రొట్టెలు కొని వారికి పెట్టుదామని ఆయన అడిగారు. మేము ఎంత డబ్బు వెచ్చించి రొట్టెలు తేవాలి అంతమంది జనాలకి అని అడగడం చూస్తూ ఉన్నాం. దేవుడు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడగడం కింద మనం చూస్తాం. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడుగుతాడు. పోయి చూడండి అన్నప్పుడు వారు చూస్తే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పడం జరిగింది. దేవుడు శూన్యం నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు వారికి ఆహారాన్ని సృష్టించగలడు. కానీ ఎందుకు వెళ్ళి మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడమని దేవుడు చెప్పడం జరిగింది. అద్భుతం ఎప్పుడు కూడా దేంతో మొదలవుతుందో తెలుసా? మీ దగ్గర ఏది ఉందో దాన్ని ద్వారానే మీకు అద్భుతం అనేది దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడగడం మనం చూస్తాం. దేవుడు వాటిని దీవించి పంచి ఇవ్వడం మనం చూసాం. ఆ అధ్యాయంలో, ఆ ఉపమానంలో ఉంటుంది. ఇంకా బైబిల్లో చాలా ఉపమానాలు ఉంటాయి. సారపతి విధవరాల దగ్గర ఏముంది అని అడిగితే దేవుడు బొడ్డులో కొంచెం నూనె, కొద్దిగా పిండి అని చెప్తుంది. అది దేవుడు దీవించడం వల్ల
కరువు కాలమంతా కూడా వారు భోజనం చేయడానికి సరిపోయింది అది. మోషే కూడా కర్రతో అద్భుతం చేయడం మనకు తెలుసు. మీ దగ్గర ఏముంది అంటే కర్ర ఉంది అనేది అనగానే దాన్ని పడేస్తే అది పాము అవుతుంది. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా బయటకు తీసుకురావడం మనం చూస్తున్నాం. దేవుడు వారి దగ్గర ఏముందో వాటిని ద్వారానే అద్భుతం చేయడం మనకు తెలుస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీ దగ్గర ఉన్న దాంతోనే అద్భుతం చేస్తాడు. నువ్వు ప్రార్థనతో మొదలుపెట్టి దేవా నా దగ్గర ఇది ఉంది అని నువ్వు చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం అనేది చేస్తాడు. చాలామంది వారి దగ్గర లేని దాని గురించి చింతిస్తూ ఉంటారు. శిష్యులు అంటున్నారు మన దగ్గర డబ్బులు లేవు అని. దేవుడు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అన్నాడు, అంతేగాని డబ్బులు ఎంత ఉన్నాయని అడగలేదు. దేవుడు మన దగ్గర ఉన్నదాన్ని దీవించి దాని ద్వారానే మనకు అద్భుతం చేస్తాడు. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్నదాన్ని గుర్తించాలి. దాన్నే దేవుడు దీవిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. మన దగ్గర ఉన్నదాన్ని మనం గుర్తించాం, ఇంకా ఏదో ఉంటే బాగుంటుంది అనుకుంటాం, ఉంటే మనం ఏదో చేయగలుగుతాం అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం మన దగ్గర ఉన్నదాన్ని దీవించి మనం అభివృద్ధి పొందడానికి దేవుడు అవకాశాన్ని అలా కల్పిస్తాడు. శిష్యులు అక్కడ పురుషుల్ని మాత్రమే లెక్క పెట్టారు 5,000 మంది అని. కానీ దేవుడు ఎవరిని లెక్క పెట్టాడో తెలుసా? ఎవరిని వాడుకున్నాడో తెలుసా? అక్కడున్న స్త్రీలు పిల్లల్లోంచే కదా ఆ రొట్టెలు ఆ చేపలు రావడం. సో ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే దేవుడు ఎలాంటి వాడు అంటే ఈ ప్రజలు ఎవరిని లెక్క పెట్టరో, లెక్క చెయ్యరో, లక్ష్య పెట్టరో వారిని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడో, లక్ష్య పెడతాడు. దేవుడు అందరూ తృణీకరించబడిన వారిని దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఆనాడు సమూయేలు దర్శనం ద్వారా దావీదు ఇంటికి వెళ్ళి దావీదు తండ్రితో మీ ఇంట్లో దేవుడు ఒకరిని రాజుగా అభిషేకించబోతున్నాడు అని చెప్పినప్పుడు తనకున్న కుమారులందరినీ కూడా పిలుస్తాడు. దేవుడు వీరు కాదు వీరు కాదు అని చెప్తాడు. నీకుంది 7 మందేనా అంటే ఉన్నాడులే ఒకడు, ఎందుకు పనికిరాని వాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు అంటాడు. అతన్ని పిలిపించమన్నప్పుడు దావీదు వస్తే దావీదుని అభిషేకించడం, రాజుగా అవ్వడం మనం చూస్తాం. మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ దేవుడు లక్ష్య పెడతాడు. దావీదును దేవుడు లక్ష్య పెట్టాడు. సో మనం ఏమనుకుంటాం అంటే ఎవరు కూడా నన్ను లక్ష్య పెట్టట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు లక్ష్య పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ధృవీకరించబడిన వారిని లక్ష్య పెడతాడు. దేవుడు అద్భుతం చేశాడు. తర్వాత ఏం చేశాడంటే చూసినట్లయితే అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలని వారికి ఆజ్ఞాపించగా, అక్కడ దేవుడు లైన్లో కూర్చోమంటాడు. దేవుడు డిసిప్లైన్ కోరుకుంటున్నాడు. అంతేగాని కూర్చోండి నేను ఇచ్చేస్తాను, పంచిపెట్టేస్తాను మీరు తిందురు కానీ అనలే. పంక్తులుగా కూర్చోమంటున్నాడు. వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండిరి అని రాయబడింది. 100 మంది 50 మంది పంక్తులుగా కూర్చున్నప్పుడు 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి పంచిపెట్టుట. ఇక్కడ దేవుడు ఆ రొట్టెలను ఆ చేపలని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించాడు. తర్వాత ఏం చేశాడు? విరిచాడు. మనం ఏం చేస్తామంటే దేవుడు అద్భుతం చేసే వరకు ఆగం.
తొందరపడిపోతూ ఉంటాం. దేవుడు తొందరపడడు. నువ్వు తొందర పెట్టినా సరే దేవుడు తొందరపడ్డు, టైం తీసుకుంటాడు. లాజరు విషయంలో కూడా చూసినప్పుడు మార్తా మరియలు తొందర పెట్టినా దేవుడు తొందరపడలేదు. 4 రోజుల తర్వాత వచ్చాడు. దేవుడు గొప్ప అద్భుతము చెయ్యాలి అనుకుంటున్నప్పుడు మనకు అది అర్థం కాదు. మనం తొందరపడుతూ ఉంటాం. దేవుడు సమాధిలోంచి లేపడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. 4 రోజుల తర్వాత వచ్చాడు. వారు కంగారు పడ్డాడు. దేవుడు అద్భుతాలు ఎన్నో చూశారు. వారికి చాలా సన్నిహితంగా దేవుడు ఉన్నాడు. వారు బాగా తెలుసు దేవుడి గురించి. అయినా సరే దేవుడు అద్భుతాలు చేయగలడు అని వారు నమ్మలేకపోయారు. వారు కంగారు పడ్డారు. కానీ దేవుడు మాత్రం కంగారు పడడు. నీ జీవితంలో ఏదైనా పెద్దది చెయ్యాలి అనుకుంటే తొందర పెట్టినా దేవుడు తొందరపడడు. సో మనకు దేవుడు తెలియజేసేది ఒకటే, ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటి అంటే దీర్ఘశాంతం. అది మనకు కలిగి ఉండాలి. మనం ఓపిక పట్టాలి. కొంచెం కృతజ్ఞత కలిగి కూడా మనం ఉండాలి. కొంచెంలోనే కృతజ్ఞత కలిగి ఉంటే అధికంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ మనం ఏం చూస్తున్నాం? రొట్టెలను విరిచాడు, తర్వాత దాన్ని పంచిపెట్టాడు. అలా ఇచ్చేయలేదు, రొట్టెలుగా విరగ్గొట్టాడు. ఎప్పుడైతే విరగ్గొట్టాడో, రొట్టెలను ముక్కలుగా చేశాడో, అప్పుడు ఆశీర్వాదం మొదలైంది. అవి సమృద్ధిగా అవ్వడం మొదలైంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించాలి అంటే ఖచ్చితంగా విరగ్గొడతాడు. విరగ్గొట్టిన తర్వాతే మనకు ఆశీర్వాదం అనేది రావడం జరుగుతుంది. దేవుడు మనల్ని విరగ్గొడుతున్నాడు అంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి. దేవుడు నిన్ను విరగ్గొట్టి ఇతరులకు ఆశీర్వాదంగా నిన్ను మారుస్తాడు దేవుడు. దాన్ని మనం గ్రహించాలి. దేవుడు నన్ను విరగ్గొడుస్తున్నాడు, నన్ను బాగా ఇబ్బంది పడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఎందుకు అంటే నిన్ను ఆశీర్వదించడానికి. మనం కంగారు పడిపోతూ ఉంటాం, కానీ దేవుడు కంగారు పడడు. నీవు నేను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ లేదు మన దగ్గర. దేవుడే అన్నీ ఇచ్చాడు. మరలా నీకు ఏమీ లేని పరిస్థితి రావచ్చు. మరలా అన్నీ దేవుడే ఇస్తాడు. అది మనం యోబు చరిత్రలో మనం చూడగలుగుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, చివరిలో యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అన్నాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని అన్నాడు యోబు. యోబు చరిత్ర మనం చాలాసార్లు చదివాము, విన్నాం. తనకున్నదంతా ఒక్క రోజుల్లోనే పోయింది. తర్వాత దేవుడు రెండంతలుగా ఆశీర్వదించడం మనకు తెలుసు. సో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్పగలుగుతున్నావా మనం? దేవుడు ఈరోజు మనకు చెప్పేది ఒకటే, మన దగ్గర ఆవగింజంత మిగిలి ఉన్నా దాన్ని కొండలను పెకలించే అంత దానిగా దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే విరగ్గొడతాడు. దేవుడు విరగ్గొడుతున్నాడు అంటే, నిన్ను బాగా నలుపుతున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. నీవన్నీ కూలిపోవచ్చు, నీ దగ్గర ఆవగింజంత ఉన్నా దాన్ని కొండలు పెకిలించే అంత శక్తి వలన చేస్తాడు దేవుడు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆ ఉపమానంలో దేవుడు ఏం చేశాడు అంటే, దేవుడు మొదటిగా క్రమశిక్షణని తెలియచేస్తున్నాడు. తర్వాత అధ్యాయంలో మొత్తంలో చూస్తే దేవుడు విరక్కొట్టిన తర్వాత ఆ రొట్టెలు అద్భుతాలు జరిగాయి. అప్పుడే అద్భుతం మొదలైంది. అప్పుడే ఇవి ఆశీర్వదించబడి అన్ని వేల మందికి ఆహారంగా మారింది.
తర్వాత ఆ ఉపమానం తర్వాత ఆ అధ్యాయంలో మనం చదివితే దేవుడు ఆ శిష్యుల్ని ధోని ఎక్కి అవద్దరికి వెళ్ళమంటాడు. వెళ్తూ ఉంటే మధ్యలో తుఫాను వస్తుంది, వారు భయపడతారు. ఎందుకు దేవుడు తొందర పెట్టి పంపించాడు అంటే వారిని పరీక్షించడానికే పంపించాడు. అంత గొప్ప అద్భుతాన్ని చూసి కూడా దేవుడు ఆపగలడు, దేవుడు ఏదన్నా చెయ్యగలడు అని నమ్మలేకపోయారు. ఆ తుఫానికి భయపడ్డారు. దేవుడు ఒకటే చెప్పాలనుకుంటున్నాడు ఈ దినం, నీ జీవితంలో చాలా అద్భుతాలు నువ్వు చూసావు, తర్వాత వచ్చిన కష్టాలు చూసి నువ్వు భయపడిపోతున్నావా? దేవుడు వాటిని కూడా జయించే శక్తిని నీకు ఇస్తాడు, లేదా దేవుడు అద్భుతం చేస్తాడు అని నువ్వు నమ్మలేకపోతున్నావా? నీ జీవితంలో ఆశీర్వాదం రావాలి అంటే విరగ్గొట్టబడాలి. ఎప్పుడైతే విరగ్గొట్టబడతావో అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చే ముందు చేసే పని ఏంటి అంటే విరగ్గొట్టడం. నిన్ను క్రమశిక్షణలో పెడతాడు. దేవుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోండి, నేను పెట్టేస్తాను ఆహారం అనలే. పంతులు తీరు కూర్చోండి అన్నాడు. అంటే లైన్లో ప్రతి దానికి కూడా దేవుడు కంగారు పడడు, తొందర పెట్టినా తొందరపడడు. నీ జీవితంలో గొప్ప కార్యం చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తొందర అనేది పడడు. మొదటగా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే మన దగ్గర ఏదైతే ఉందో దాన్నే దేవుడు ఆశీర్వదించి దీవించి నీకు ఇస్తాడు. అంతేగాని పైనుంచి ఏదో నీకు పడేస్తాడు, ఇచ్చేస్తాడు, నీకు అద్భుతం చేసేస్తాడు కాదు. నీ దగ్గర ఉన్నదాన్నే దేవుడు దీవిస్తాడు. అది మొదటిగా మనం తెలుసుకోవాలి. రెండవదిగా మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ దేవుడు లక్ష్య పెడతాడు. మూడవదిగా దేవుడు నిన్ను విరగ్గొడుతున్నాడు అంటే నిన్ను ఆశీర్వదించడానికే అని నువ్వు తెలుసుకోవాలి. అన్నీ పోయినా సరే యోబు గారు ఎలా అయితే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్పగలిగే స్థాయికి మనం ఎదగాలి. మన దగ్గర ఉన్న మిగిలిన ఆవగింజంత మిగిలినా సరే దాన్ని దేవుడు కొండలు పెకిలించే అంతగా దేవుడు చేస్తాడు నీకు. దానిలాగా దేవుడు మార్చేయగలడు నువ్వు విశ్వసిస్తే. సో దేవుడు మనకి ఈరోజు చెప్పేది ఒకటే, దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. నీ దగ్గర ఉన్నదాన్నే దేవుడు దీవిస్తున్నాడు. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు మొదటిగా గుర్తించాలి. ఆనాడు మోషే గారు తన దగ్గర ఉన్నదాన్ని గుర్తించి, నా దగ్గర కర్ర మాత్రమే ఉందంటే దాని ద్వారానే ఎన్నో అద్భుతాలు మనం చూసాం ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడానికి. సో అలాగే నువ్వు కూడా ఈరోజు గుర్తించి నీ దగ్గర ఉన్నదాన్ని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని దీవించి ఆశీర్వదించి మళ్ళీ నీకు గొప్పగా చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా నీ దగ్గర ఎన్నో గుర్తించాలి. దేవుడు విరగ్గొడుతున్నాడు అంటే ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించడానికి. మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు అని తెలుసుకోవాలి. నీ దగ్గర ఆవగింజ అంతా మిగిలి ఉన్నా సరే దాన్ని కొండలు పెగిలించే అంత శక్తి గల దానిగా దేవుడు మారుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని, గొప్ప దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టుకుని నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మీరు ఆశీర్వదించే ముందు చేసే పని ఏంటో మీరు మాకు తెలియజేస్తున్నారయ్యా. ముందుగా మమ్మల్ని క్రమశిక్షణలో పెడుతున్న విధానం పట్టుకుని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దగ్గర ఏముందో మేము గుర్తించడానికి మీకు కృపను దయచేయండి అయ్యా. మనుషులు మమ్మల్ని లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ మీరు లక్ష్య పెడుతూ ఉన్నారయ్యా. మీరు విరగ్గొడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు విరగ్గొడుతున్నారని తెలియజేస్తూ ఉన్నాం బట్టి నీకు వందనాలయ్యా. ప్రభా, అన్నీ పోయినా సరే యోబు గారిలాగా మేము విశ్వసించిన మీ కృపను చూపించండి అయ్యా. మా దగ్గర ఉన్న మిగిలిన ఆవగింజంత ఉన్నా సరే దాన్ని కొండలు పెకిలించే అంత దానిగా, శక్తివంతమైన దానిగా నువ్వు మారుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వీక్షించిన ప్రతి బిడ్డకు అటువంటి విశ్వాసం కలిగి జీవించడానికి మీ కృపను చూపించండి అయ్యా. మీరు అద్భుతం చేసే ముందు ప్రభా చేసే పనులు మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. మా జీవితంలో ప్రభా ఎన్నో ప్రభా శ్రమల గుండా తీసుకెళ్తూ ఉన్నారయ్యా. మీరు మాకు ధైర్యం ఇస్తూ మిమ్మల్ని ప్రభా మేము ఆశీర్వదించడానికి మీ కృపను దయచేసిన విధానం పట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రభా
మమ్మల్ని ప్రభా విరగ్గొడుతున్న విధానం పట్టుకుని నీకు వందనాలు. ఆ ఉపమాన రీతిగా ప్రభా మీరు విరగ్గొట్టిన తర్వాతే ప్రభా అది అద్భుతం ఆశీర్వాదంగా అయ్యింది. మా జీవితంలో కూడా అద్భుతం చేస్తున్న విధానం పట్టుకుని నీకు వందనాలు. మీరు ఎరగొడుతున్న విధానం పట్టుకుని నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ కృపను మెండిగా మా జీవితంలో చూపించమని అడుగుతున్నామయ్యా. ప్రతి బిడ్డ చుట్టూ కూడా మీ రక్త కంచెలు ఉంచండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డని కూడా ప్రభా మీ గాయపు నష్టాలతో మీరు స్వస్థపరిచిన విధానం పట్టుకుని నీకు వందనాలయ్యా. ఏదైతే వాక్యం వినిన్నారో ప్రతిదీ ప్రభా వారి జీవితంలో ప్రభా అనుమతించుకోవడానికి ప్రభా మీ కృపను దయచేయండి. వారి జీవితంలో ఆశీర్వాదాన్ని అద్భుతాన్ని వారు చూడడానికి మీ కృపను దయచేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.